ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. హైదరాబాద్ ని హోల్ సిటీ నుంచి వచ్చాము. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో చూసినాము, చూడడం అయిపోయింది కానీ ఇప్పటి వరకు రావడం అయితే కాలేదు. ఇక దర్శనం అయినందుకు కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కొక్క క్షేత్రానికి అయితే పోలేం, మాకైతే వీలు కాదు. ఇక్కడ ఎన్ని క్షేత్రాలు ఒక్క దగ్గరనే దర్శనం ఇచ్చినందుకు చాలా బాగా అనిపించింది మాకు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎంత మనశ్శాంతిగా ఉందంటే అసలు పీస్ఫుల్ గా ఉంది. ఇంత మంచి క్షేత్రం నేను ఇక్కడైతే చూడలేం. ఇక్కడ వచ్చినందుకు కూడా మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారి దర్శనం ఒకటి, విఘ్నేశ్వరది, గోశాల కూడా చాలా బ్రహ్మాండంగా కట్టారు. గోశాల కూడా అభిషేకాలు అయితే మేము మా చేతుల దగ్గర పోయినా కూడా అభిషేకం చేయించారు. ఇక్కడ మా చేతులతో ప్రతి ఒక్క లింగేశ్వర అభిషేకం చేయడం జరిగింది. చాలా బాగా అనిపించింది మాకు ఈ క్షేత్రం చూడడం కూడా మేము చాలా మందికి చెప్తాం. ఇది ఆ గురువుతో మాట్లాడాక అయితే ఇంకా చాలా ఇది అనిపించింది. ఎట్లా అంటే అసలు తెలియని విషయాలు కూడా చాలా చెప్పింది మాకు. పుణ్యక్షేత్రంకి వచ్చినందుకు చాలా బాగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు మధుమిత. మేము మా ఫ్యామిలీ తోటి ఇక్కడికి రావడం అనేది ఫస్ట్ టైం. యాక్చువల్లీ మేమైతే ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాము. బట్ ఇక్కడ మనం ఒక మిడిల్ క్లాస్ వాళ్ళము ఇన్ని జ్యోతిలింగాలు విజిట్ చేయాలంటే చాలా కష్టమే. బట్ ఒకటే టైంలో మనం ఇన్ని లింగాలను విజిట్ చేస్తున్నాం కాబట్టి ఒక వర్త్ ప్లేస్ మనకి దగ్గరలో ఉంది కాబట్టి ఫ్యామిలీ తోటి అయితే ఒక ట్రిప్ లా ప్లాన్ చేసుకోవచ్చు మనం అయితే ఇక్కడికి. ఇక్కడ రాగానే అదొక పీస్, ఆ వైబ్ అనేది వేరేగా ఉంది. ఒక్కసారి అందరు ఫ్యామిలీ తోటి కూడా విజిట్ చేయొచ్చు అంటే ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు వీకెండ్స్ లో. సో అందరు రావచ్చు. గోశాల ఉంది, వితౌట్ ఎనీ కాస్ట్ మనమైతే దేవుని మంచిగా దర్శనం చేసుకోవచ్చు. ఈవెన్ అభిషేకం, ఓవరాల్ ఫెసిలిటీ అయితే మనకు చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇక్కడ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఓం నమ శివాయ. నా పేరు రమ్యశ్రీ. నేను భూదాన్ పోచంపల్లి నుండి వచ్చాము. నేను నా ఫ్యామిలీతో వచ్చాను. ఇక్కడ యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇక్కడ రియల్ గా చూడాలని వచ్చాము. కానీ అక్కడ చూసినట్టే ఇక్కడ మొత్తం ఎన్విరాన్మెంట్ కూడా బాగా ఉంది. ఫస్ట్ వినాయకుడు దర్శనం చేసుకుని ఆ తర్వాత పుణ్యలింగేశ్వర స్వామి దగ్గర వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తర్వాత మాణిక్యాంబ దేవత దగ్గర దర్శనం చేసుకుని ఆ తర్వాత గోశాల మనకి చాలా అక్కడ ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంది. దానికి మనం ఫీడ్ చేయడానికి మనకి గ్రాస్ కూడా ఉంటుంది. అక్కడ ఫీడ్ చేసి ఆ తర్వాత మనకి ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మనం వెళ్ళి వాటికి అభిషేకం చేసుకొని మన ఇష్టంగా ఒక 5 to 10 minutes అయినా స్పెండ్ చేసి మనం ఉండొచ్చు. మనం ఎక్కడైనా బయట జ్యోతిర్లింగాలు వెళ్లకుండా ఇక్కడే స్వయంగా ఇక్కడ ఉండి అన్ని ఒకేసారి మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం పుణ్యలింగేశ్వరాయ నమః. మా విలేజ్ దండుమల్లారం. ఈ పుణ్యలింగేశ్వర స్వామి 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం జరిగింది. మేము ఇంతవరకు ఎక్కడ దర్శించుకోలేదు. ఇక్కడ దర్శించుకో మాకు సంతోషంగా ఉంది. మాకు దగ్గరలో ఉండడం ఇంకా ఆనందంగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు విశాల్ అండి. మేము పటంచూరు నుంచి వచ్చాము. ఎప్పుడైనా దర్శనం చేసుకోవాలని మనసులో బాగా కుతూహలంగా ఉండే మా కాలనీ వాళ్ళు అంతా మేమందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చినాము. జ్యోతిర్లింగాలు అన్ని ఒకే దగ్గర దర్శించుకోవటం చాలా బాగా అనిపించింది మాకు. కానీ ఇక్కడికి రాగానే ఒక వైబ్రేషన్, మనసుకు చాలా ప్రశాంతతగా అనిపించింది. అందులో కూడా మనం సొంతంగా అభిషేకాలు చేయించుకోవటం అదృష్టం. ఇది ఇక్కడ ఎక్కడ ఇలా జరగదు. మనం అక్కడక్కడ ఆ జ్యోతిర్లింగాలు దూరం వెళ్లకుండా అన్ని ఒకే దగ్గర స్థాపించబడడం చాలా బాగా అనిపించింది మాకు. దూరం పోవాలనుకున్న వాళ్ళం పోలేము. చాలా దగ్గరగా ఉంది. అందరం వచ్చాము, బాగా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ పూజలు కూడా బాగా చేశారు. మాకు మంచిగా అనిపించింది. మాకు ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. మేము సొల్లేరు నుంచి వచ్చినాం. భువనగిరి, యాదాద్రి జిల్లా మాది. మాకు ఇక్కడ అన్ని జ్యోతిలింగేశ్వర స్వామి అన్ని నచ్చినాయి. మంచిగా ఉంది, చాలా బాగుంది. సంతోషంతో వచ్చినాము, ఆనందంతో పోతున్నాం. మంచిగా అనిపించింది ఇక్కడ వచ్చినాక. మాకు ఏది గాని మంచిగా అనిపించింది. అన్ని విధాలా చూసినాం. దేశంలో ఉన్న జ్యోతిలింగాలన్నీ ఇక్కడనే ఉన్నాయి. చాలా మంచిగా ఉంది, ఆనందంగా అనిపిస్తుంది. వస్తే చూడాలా అనిపిస్తుంది. తిరగలేని వయసులా వచ్చి చూసిపోతున్నాం. మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా ఉంది. ఇంకా చూడాలనిపిస్తుంది. అన్ని మంచిగా అనిపిస్తే మళ్ళా ముందుకు వస్తాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ప్రకాశం డిస్ట్రిక్ట్, ఏపీ, ఆంధ్రప్రదేశ్, ఒంగోలు.
ఈరోజు మా దీక్షిత బర్త్డే. తన బర్త్డే అనగా దేవుని దర్శించుకోవడానికి శివలింగం దగ్గరికి వచ్చాం. లోపల దర్శనం చాలా బాగుంది. ప్రతి ఒక్క జ్యోతిలింగాలు చాలా బాగున్నాయి. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కటి గోమతులు ఇవి చాలా బాగా అనిపించింది మాకు. ఈరోజు హ్యాపీగా ఫీల్ అయ్యాం శివయ్యని దర్శనం చేసుకున్నామని. ఇక్కడ ప్రతి ఒక్కరు బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా చెప్పారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు భాగ్యశ్రీ అండి. మేము బోడపల్లి నుంచి వచ్చాము. మేము ఇది యూట్యూబ్ లో చూసి వచ్చామండి. మొత్తం పరివారంతో వచ్చాము. అన్ని జ్యోతిర్లింగాలు ఒకే ప్లేస్ లో చూసుకోవడం మాకు బాగా ఉంది. మా అదృష్టంగా భావించాము. మేము మా తల్లిదండ్రులు పెద్ద రష్ లో వెళ్ళలేక ఇక్కడికి తీసుకొచ్చాను. అందరు హ్యాపీగా దర్శనం చేసుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మేము స్వయాన మా చేతులతో ఇక్కడ అభిషేకాలు కూడా చేసాము. చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా బాగుందండి. చాలా మంది మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కానీ ప్రతి ఒక్క పుణ్యకార్యం దగ్గర వాళ్ళు మాకు చెప్పే పద్ధతి కానీ మాకు చాలా బాగా నచ్చిందండి. మేము చాలా సాటిస్ఫై గా ఉన్నామండి. చాలా మందికి మేము డెఫినెట్ గా రెఫర్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఇక్కడ మన చౌటుప్పల్ పట్టణంలో ఇలాంటి మహా పుణ్యక్షేత్రం పుణ్యలింగేశ్వర ఆలయం 12 జ్యోతిర్లింగాలు మనకు అందుబాటులో ఉంచినటువంటి ఇలాంటి పుణ్యక్షేత్రం కన్నుల విందుగా అనిపిస్తున్నది. మన సామాన్యులు వివిధ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఈ జ్యోతిర్లింగాలు ఉన్నాయో అక్కడక్కడ నుంచి ఇక్కడ ఏకదాటిగా ఒకటే దగ్గర ప్రతిష్టాపన చేసి మనమే స్వయంగా ఆ యొక్క శివలింగాలకు అభిషేకం చేసే విధంగా ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో కన్నుల విందుగా అనిపిస్తుంది. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి ఇక్కడ ఇలాంటి పుణ్యలింగేశ్వర ఆలయం ఇక్కడ ప్రతిష్టాపించడం మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. చాలా ధన్యవాదాలు. ఇంకా భక్తులు ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క జ్యోతిర్లింగాలని దర్శించుకొని ఆ యొక్క దేవిని ఆశీస్సులు తీసుకోవాలని మనవి చేస్తున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు అక్షయ. నేను హయత్ నగర్ నుంచి వచ్చాను. ఈ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం గురించి నేను యూట్యూబ్ లో చూసి ఒకసారి వద్దామని వచ్చాము. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 100 రెట్లు చాలా బాగుంది. మేము అన్ని దర్శనం చేసుకున్నాం, అన్ని పుణ్యక్షేత్రాలని. ఇంకా దర్శనం చేసుకున్నాక గోమాతల దగ్గరికి వెళ్ళాక అక్కడ మేము చాలా ఆనందంగా దర్శనం చేసుకున్నాం. గుడి వెనుకకి రాగానే ఇక్కడ అన్ని పుణ్యక్షేత్రాలకి అభిషేకం కూడా చేసాము. అక్కడికి దాకా వెళ్లకుండా కూడా మాకు చాలా అక్కడికి వెళ్ళినట్టు చాలా ఆనందం కలిగింది. ఇంకా చాలా సార్లు రావాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. ఓం పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు సృజన అండి. నేను హైట్ నగర్ నుంచి వచ్చాను. నేను ఇది యూట్యూబ్ లో చూసానండి పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి. మామూలుగా ఉంటుందేమో అని అనుకొని వచ్చాం ఈ రోజు. కానీ చాలా బాగుందండి. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా కట్టారు. 12 జ్యోతిర్లింగాలు ఒక దగ్గర చూడడం అనేది మాకు సంతోషంగా అనిపించింది. అమ్మవారి అయితే గాని గణపతి దర్శనము, స్వామివారి దర్శనము బాగా నిజంగా చాలా బాగా అలంకరించారు. అయ్యగారులో చాలా భక్తితో మాకు అర్చన గాని అన్ని ఆచరించారు. ఎక్కడైనా అర్చనకు టికెట్ గాని అది ఉంటుంది. ఇక్కడ అలాంటివి ఏమీ లేవండి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏమి అంటే 12 జ్యోతిర్లింగాల యొక్క అభిషేకం కూడా ఇక్కడ పెట్టారు. అది మాకు చాలా బాగా అనిపించిందండి. అన్ని 12 లింగాలు తిరగాలంటే చాలా కుదరచ్చు, కుదరకపోవచ్చు. ఈ అభిషేక భాగ్యం మాకు దక్కడం అనేది చాలా పీస్ఫుల్ గా ఉంది. చాలా పీస్ఫుల్ ఏరియాలో కట్టారు. బాగుందండి. మాకు చాలా బాగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది వదిన. పెద్ద టెంపుల్ అంట, బాగుంది, చూద్దామంటే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకుంటే చాలా పీస్ఫుల్ గా ఉంది. చాలా మంచి దర్శనం జరిగింది. గుడి లోపల అయితే ఎలాగో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట. అయ్యగారులు కూడా వాళ్ళు మంచిగా గోత్రనామాలు చదివి అర్చన చేస్తున్నారు. చాలా బాగుంది. దానికి గుడికి ఎదురుగానే అది ఉంది, గోశాల ఉంది. అక్కడ కూడా గోమాత, మన శివునికి ఇష్టమైన గోమాతలు అందరూ చాలా బాగుంది. అక్కడ కూడా దర్శనం జరిగింది. ఇక్కడే పక్కనే
వచ్చేసి అనాథాశ్రమం ఉంది, అమ్మ అనాథాశ్రమం ఉంది. మనం ఇక్కడ ఉండిలో ఏవైతే డబ్బులు వేస్తున్నామో అవన్నీ అనాథలకి చెందుతాయి. ఇక్కడ వెనక ఇటు సైడే మళ్ళీ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. దానికి అభిషేకం చేసాము, చాలా బాగుంది. ఎక్కడ లేనట్టుగా ఇక్కడ బాగుంది. 12 జ్యోతిర్లింగాలు తిరగాలంటే మనం ఎక్కడెక్కడికో వెళ్ళి చూడాలి, కానీ ఎక్కడెక్కడ వెళ్ళకుండా అంతా ఒకే చోట చాలా బాగుంది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాకు చాలా మంచి దర్శనం జరిగింది ఇక్కడికి వచ్చి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా కుటుంబ సభ్యులతో అందరితోటి ఈ రోజు రాగడం జరిగింది ఇక్కడికి. ఇక్కడ వచ్చాక ఫస్ట్ స్టార్టింగ్ లో వాచ్మెన్స్ గానీ చూసుకోవడం విధానం గానీ, ఎంట్రన్స్ దగ్గర గానీ, లోపలికి వచ్చాక దేవుడిని చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. శ్రీశైలం ఒక్క దగ్గరికి వెళ్ళాను, నేను కేదార్నాథ్ అక్కడిక్కడికి వెళ్ళలేకపోయాను. ఉన్న మన మిడిల్ ఫ్యామిలీ వాళ్ళకి, మనకు అక్కడ ఉన్న సౌకర్యాలకి మనం వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ మనకి మంచిగా 12 జ్యోతిర్లింగాలు మనకి కళ్ళద్దుకున్నట్టు దగ్గరలో అంత ఆనందంగా కనుమూతిగా చూస్తుండగా చాలా హ్యాపీగా ఉంది. అందరు ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా చూసుకుంటూ చాలా హ్యాపీగా చూసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ గా 12 జ్యోతిర్లింగాలని నా చేతో నేను గంగాభిషేకం చేసుకుంటూ వెళ్ళాను. అలాగే అమ్మవారు కూడా ఉంది, చాలా బాగుంది అమ్మవారు, నేను కల్లారా చూసుకున్నాను. అలాగే వినాయకుని దగ్గర కూడా వెళ్ళాం. ఫస్ట్ వినాయకుని దగ్గరికి వెళ్ళి దర్శించుకొని తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి శివుని దగ్గరకు వచ్చి శివుని చూసుకొని అర్చన కూడా పంతులు వాళ్ళు కూడా ఎంత బాగా చేసుకున్నారంటే ₹1 అడగకుండా అర్చన చేశారు ఇక్కడ. నాకు అది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇంకెవరైనా రావాలి అనుకుంటే ఇక్కడికి రండి. హైదరాబాద్ కి చాలా నియర్ గా ఉంది, అన్ని కల్లారా చూసుకుంటారు. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, మంచిగా కనువిప్పుగా చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం పుణ్యలింగేశ్వరాయ నమః. మేము యూట్యూబ్ లో చూసి వచ్చాము. ఇక్కడ వచ్చాక లోపల 12 ఉపాలయాలు ఉన్నాయి, ఆలయం ఉన్నది, మాణిక్యాంబ అమ్మవారి ఆలయము. గుడిలో చాలా ప్రశాంతత మరియు పాజిటివ్ వైబ్స్ చాలా ఉన్నాయి. ముందర గోశాల ఉన్నది, గోశాలలో దాదాపుగా అన్ని కపిల గోవులు ఉన్నాయి. ఒక్కో గోవుకి ఒక్కో పేరు ఉన్నది. అందులో గోమాతలు బసవన్న ఉన్నారు. సో వాటికి ఆహారం పెట్టిన తర్వాత ఈ గుడి వెనక వైపు వచ్చాము. ఇక్కడ వెనక వైపు వచ్చేసరికి ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మన దేశంలో అన్ని జ్యోతిర్లింగాలు చూడడం అందరికీ సాధ్యం అవ్వదేమో, అలాంటిది ఇక్కడ మనకు హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న చౌటుప్పల్లోని పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ 12 జ్యోతిర్లింగాల దర్శనమే కాకుండా మనం స్వయంగా మన చేతులతో అభిషేకము పూజలు చేసుకోవచ్చు. హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న వాళ్ళు, యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ ఒకసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు భవాని, మేము ఉండేది ఎల్బీ నగర్. ఇక్కడికి వచ్చినాక మంచిగా ఉంది. జ్యోతిర్లింగాలు 12 లింగాలు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడం. గోశాల కూడా చాలా బాగుంది, గంగాభిషేకం చేసింది మంచిగా అనిపించింది, చాలా బాగుంది. ఓం నమ శివాయ. 12 జ్యోతిర్లింగాలు చాలా బాగున్నాయి, అన్ని దర్శనం చేసుకున్నాము, అభిషేకం చేశాము, చాలా బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఓం నమ శివాయ. మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చినాం. మాకు 12 జ్యోతిర్లింగాలు మాకు మంచిగా అనిపించింది, ఆనందం అనిపించింది. మళ్ళా చూడాలనిపిస్తుంది. ఇది వరకు చూసిపోయినాము, మళ్ళా కూడా వచ్చినాము, మాకు మంచిగా అనిపిస్తుంది. మేము అన్న కోరికలు కూడా నెరవేరిస్తే మళ్ళా కూడా వస్తాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. 12 జ్యోతిర్లింగాలు ఒకే దగ్గర దర్శించుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ చూడడానికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ గోశాల ఉండడం జరిగింది, లోపలికి వెళ్ళాము, చూడగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. శంకర్ గురువు గారికి ధన్యవాదాలు. నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు భార్గవేంద్రరావు. నేను చౌటుప్పల్లో ఉంటా. పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయంకి వచ్చాము. ఇక్కడ వస్తే రాగానే మహాగణపతికి దర్శనం చేసుకున్నాం, మంచిగా అనిపించింది. తర్వాత జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత పుణ్యలింగేశ్వర స్వామికి దర్శనం చేసుకున్నాం. ఇక్కడ గోశాల కూడా ఏర్పాటు చేశారు. ఈ వాతావరణం అంతా మంచి ప్రశాంతమైన వాతావరణంగా అనిపించింది. ఇట్లా జ్యోతిర్లింగాల జలాభిషేకం ప్రశాంతంగా ఉంది. చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రశాంతంగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.
నా పేరు రాజు, నా వైఫ్ సంధ్య. మ్యారేజ్ అయినాక రీసెంట్ గా వచ్చాము. నా బర్త్డే, అందుకే విశేష కోసం వచ్చాము. 12 జ్యోతిలింగాలు చూసాము, బాగుంది. నెక్స్ట్ వినాయకుని బాగుంది దర్శనం. గోమాత కూడా అక్కడ ఫుడ్ ఇచ్చాము, బాగుంది, చాలా మంచిగా. సెకండ్ టైం రావడం కూడా బాగుంది. దర్శనం కూడా మాకు చాలా మంచిగా జరిగింది. రిసీవ్ చేసుకోవడం కూడా ఇక్కడ అందరూ చాలా బాగా చేసుకున్నారు. ఇక్కడ 12 జ్యోతిలింగాలకు అభిషేకం కూడా చాలా బాగా చేశాము. ఇది రెండోసారి మేము రావడం ఇక్కడికి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ओम नमः शिवाय। मेरा नाम है अविनाश और यहाँ का मंदिर बहुत ही अच्छा है और छोटूपल में स्थित मंदिर, यहाँ पर पूरे 12 ज्योतिर्लिंग है और आप कभी भी आ सकते हैं। यहाँ पर बहुत ही अच्छा लगता है यहाँ पर। और यहाँ पर पूरा यहाँ पर देख सकते हैं आप लोग, गंगा अभिषेक भी कर सकते हैं आप लोग। ज्यादा दूर भी जाने की जरूरत नहीं, अगर आसपास आप लोग देख सकते हो तो आप आ जाइए यहाँ पर एक बार। अगर आप नजदीक में भुवनगिरी से भी हो तो आप आ सकते हैं यहाँ पर। बहुत बढ़िया मस्त मंदिर है। अभी यहाँ पर पूरा कंस्ट्रक्शन का काम चल रहा है, अच्छा खासा काम चल रहा है। 1 साल में और अच्छा मंदिर हो जाएगा, आपको और अच्छा प्रोवाइड कर सकते हैं आप। महाराष्ट्र में से भी कोई आप देख रहे हो तो जल्दी आ सकते हैं आप लोग। ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు అనిత, కిలగనపురం నుంచి వచ్చాము. ఇక్కడికి రావడం వల్ల చాలా మంచి అనిపించింది. బయట అన్ని జ్యోతిర్లింగాలు చూసిన ఫీలింగ్ ఉంది. జలాభిషేకం కూడా చేశాము, చాలా సంతోషం అనిపించింది. ఓం నమ శివాయ. నా పేరు చంద్రకళ. మేము రామోజు పిల్లిని సిట్కెళ్ళి వచ్చినాము. రెండోసారి వచ్చినాము, మాకు బాగా అనిపించింది. మేము వచ్చినాము, మంచిగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. మా పేరు వనజా శ్యామ్, మాది పెద్దంబర్పేట విలేజ్. ఇక్కడ జ్యోతిర్లింగాలు మంచిగా అనిపించినాయి. ఎక్కడెక్కడో పోయి మనం చూడలేం కాబట్టి ఒక్క దగ్గరనే దర్శించుకుంటున్నాం. కానీ ఇందులో స్పెషల్ ఏంటంటే ఈ బొట్టు పెట్టడం. ఎందుకంటే ఆ బొట్టు పెట్టే విధానము, ఆ పంతులది. మనం ఒక తమిళనాడు పోయి, గుజరాత్ పోయి, మహారాష్ట్ర పోయి అయితే దర్శనం చేసుకోవాలంటే మన సామాన్య ప్రజలకు కాదు. ఇక్కడ మనకు అన్ని ఫెసిలిటీ మనం అనుకూలంగా చేసుకోవడానికి ఉంది కాబట్టి మంచి ఆనందం అనిపిస్తుంది. శంభో శంకర్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. మేము చౌటుపల్లి నుంచి వచ్చాము. నా పేరు గంగాధర్. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో చాలా చోట్ల విని మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ దర్శనం మంచిగా జరిగినది. 12 ద్వాదశ లింగాలు ఇక్కడ చూడడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. అంత దేశం మొత్తం తిరిగే బదులు ఇక్కడికి వచ్చి చూడడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. తర్వాత అభిషేకం చేయడం కూడా చాలా మంచిగా అనిపించింది. అందరూ వచ్చి దర్శనం చేసుకొని ఈ భక్తి పరవశంలో ఉండాలని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం పుణ్యలింగేశ్వర స్వామి, మాది హైదరాబాద్, పైడిమరి పద్మం. బాగున్నాయి జ్యోతిలింగాలు, చాలా చాలా బాగుంది. మా బంధువులు చెప్పారు, చూద్దామని వచ్చాము. అభిషేకాలు చేసుకున్నాం, నిమ్మలంగా దర్శనాలు చేసుకున్నాం. జ్యోతిలింగాలు బాగున్నాయి, చాలా చాలా బాగుంది గుడి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు జీష్మా, నేను భద్రాచలం నుంచి వచ్చాను. నేను శివరాత్రికి వచ్చాను. అప్పుడు కోరుకున్నాను. ఆ కోరిక నెరవేరంతో 108 ప్రదక్షిణాలు చేద్దామని కోరుకున్నా. అది ఈరోజు కంప్లీట్ చేశాను. నాకు ఎంతో హ్యాపీగా ఉంది. అట్లనే అభిషేకం కూడా కంప్లీట్ చేశాను. ఈ చిన్న వయసులోనే 12 జ్యోతిలింగాలని దర్శనం చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా ఉంది. ఇక్కడ టెంపుల్ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంది, సైలెంట్ గా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు మానస, మాది నెక్రేకల్. నేను హైదరాబాద్లో చదువుతున్నాను. శివరాత్రి టైంలో నేను ఒక కోరుకున్నాను ఈ టెంపుల్కి వచ్చి. అది నెరవేరితే మళ్ళా వచ్చి నేను 108 ప్రదక్షిణాలు చేస్తాను మొక్కుకున్నాను. అది నెరవేరడంతో నేను ఈరోజు 108 ప్రదక్షిణాలు పూర్తి చేశాను. ఈ టెంపుల్ వాతావరణం అండ్ అట్మాస్ఫియర్ మొత్తం బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా దీంతో పాటు జలాభిషేకం దర్శించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్న వయసులో 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం పుణ్యలింగేశ్వరాయ స్వామి నమః. నిజంగానే మొత్తం ఇండియా మొత్తం తిరిగితే కూడా ఇది ఒక్కొక్కసారి ఇన్ని ఎట్ ఎ టైం అంటే మనం పెట్టుకున్న షెడ్యూల్లో కూడా చూడలేకపోతాము, చేసుకోలేకపోతాము. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అసలు ఎట్ ఎ టైం మొత్తం 12 జ్యోతిర్లింగాల దర్శనం చాలా అద్భుతంగా ఉందండి. స్వయంగా అభిషేకం చేయడం అనేది ఒకటి, అమ్మవారు మాణిక్యాంబదేవి శ్రీచక్రం చాలా బాగుంది. వస్తున్న భక్తులందరూ కూడా కొంచెం తలా ఒకరు తోచింది కనుక ఇస్తే కనుక ఇంకా తొందరగా డెవలప్ అయ్యి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది టెంపుల్ చాలా బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. ఏకకాలంలో 12 జ్యోతిర్లింగాలు చూసి అనుభూతిని తరించడం అని అంటారు కదా, అది ఈరోజు నిజంగా బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు గిరిజ, నేను ఇబ్రహీంపట్నం నుంచి వచ్చాము. ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ మనం 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అంటే మనం అన్ని ప్లేసెస్ ట్రావెల్ చేయాలి, కానీ మనం ఇక్కడ ఒకటే చోట మనం మంచిగా దర్శనం చేసుకోవచ్చు. 12 జ్యోతిర్లింగాలకి ఒకటేసారి జలాభిషేకం కూడా చేయొచ్చు. లోపల బొట్టు పెట్టే విధానం కానీ, అంటే ఒకటే ప్లేస్లో 12 జ్యోతిర్లింగాలు ఉండడం చాలా అదృష్టకరం. మేము ఇక్కడ మాకు దగ్గర ఉంది కాబట్టి మేము ఇక్కడ వచ్చి విజిట్ చేయడానికి వచ్చినాం. చాలా బాగుంది. అందరూ ఒకసారి విజిట్ చేయాలి. లైక్ మనం ఒక్కసారి వస్తే మనకు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇక్కడ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నమస్కారం. ఓం పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు ఝాన్సీ. మేము చౌటుపల్లి గ్రామం నుంచి వచ్చాము. బయట నుంచి తెలుసుకుని రావడం జరిగింది. చూసిన తర్వాత చాలా పాజిటివ్ వైబ్ ఉంది ఈ టెంపుల్ లో. అసలు లోపల దేవుడు గాని, ఇక్కడ 12 పుణ్యక్షేత్ర దర్శించుకోవడం గాని, నిజమైన పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న ఫీలింగ్ కలిగింది. అదే విధంగా ఇక్కడ పూజారులు గాని, ఫ్యాకల్టీ గాని చాలా మర్యాదగా ఉన్నారు. బయట అభిషేకం చేయడం జరిగింది 12 పుణ్యక్షేత్రాలకు. చాలా మంచి ఫీలింగ్ కలిగింది. నిజమైన దేవుళ్ళకి అభిషేకం చేసిన అనుభూతి కలిగింది. అదే విధంగా ఈ గుడి నిర్మాణానికి ఎంతో దోహదపడిన శంకర్ గురూజీ గారికి చాలా ధన్యవాదాలు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు వెంకటలక్ష్మి అండి. విజయనగరం నుంచి వచ్చా. ఇక్కడ చౌటాపల్లిలోని మా పాపాలు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చాను చూడడానికి. చాలా బాగుంది గుడి, చాలా బాగుంది. దర్శనం చేసుకున్నాము, అన్ని బాగున్నాయి. 12 జ్యోతిర్లింగాలు బాగున్నాయి. వాటన్నిటికీ అభిషేకం చేసాము. చేసిన అంతా బాగానే ఉంది. గోశాల అంతా బాగుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి జై. నా పేరు నరసింహ అండి. మా వైఫ్, మా ఫ్యామిలీ మేము నాగోల్ హైదరాబాద్ నుంచి వచ్చినాము. 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలంటే ఇంపాసిబుల్. అది ఎవరికో డబ్బున్న వాళ్ళకే సాధ్యం. అది మనలాంటి ప్రతి ఒక్కరు దర్శించుకోవాలంటే ఈ పుణ్యలింగేశ్వర స్వామి ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోవచ్చు. మేము ఇక్కడ అలా అనుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే అట్మాస్ఫియర్ అసలు చాలా చాలా మంచి అనిపించింది. అలా వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అసలు 12 జ్యోతిర్లింగాలు. అక్కడ నుంచి పుణ్యలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినాం. అక్కడ నుంచి కపిల గోశాలకు వెళ్ళినాం. వాటికి అసలు ఫుడ్ తినిపిస్తాం. అసలు కపిల వర్ణం ఉన్న ఆవులను చూడడమే అసలు గొప్పతనం. అది చూడాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా రావాలి. అంత బాగా అనిపించింది, అంత హ్యాపీగా అనిపించింది. తర్వాత అటు నుంచి మళ్ళీ ఇంకోటి అభిషేకం చేయడం అంటే 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ మనం ఒకే దగ్గర ఒకే ప్లేస్ లో 12 జ్యోతిర్లింగాలకు మనం అభిషేకం చేసుకోవచ్చు. అంత అద్భుతాన్ని ఇక్కడ కల్పించారు. నిజంగా ఈ దేవాలయ వ్యవస్థాపకులకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటే శివయ్యనే వీళ్ళ చేత చేయించాడేమో అనిపించింది. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మాకైతే ఏమనిపించింది, మళ్ళీ కూడా రావాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. హాయ్ అండి, మా పేరు నిరోష అండి. మేము చిట్యాల నుంచి వచ్చామండి. ఇక్కడికి వచ్చే వాతావరణం నమశివాయ నామస్మరణంతో చాలా బాగుందండి. గోశాలలో గోవులు దర్శించుకోవటం, 12 జ్యోతిర్లింగాలను మేము స్వయంగా ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చి దర్శించుకోవటం చాలా బాగా అనిపించిందండి. వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడికి మేము వచ్చి 12 జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకోవటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ రావాలనుకుంటున్నాము. ఇది 2వ సారి అండి మేము రావటము. ఇంకొకసారి కూడా రావడానికి ట్రై చేస్తాం ఫ్యామిలీ అందరితో కలిపి. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ప్రశాంతంగా ఉందండి. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.
ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు ప్రియా. నేను తంగడపల్లి నుంచి వచ్చా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, ఈ రోజు వచ్చాము. చాలా వేరే వేరే ప్రదేశాల దగ్గర ఉన్న జ్యోతిలింగాలన్నీ ఇక్కడ ఉన్నాయి. 12 జ్యోతిలింగాలకు అభిషేకం చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది టెంపుల్ కూడా. 12 జ్యోతిలింగాలకు దర్శనం చేసుకోవాలంటే వేరే దేశాలకు వెళ్లే అవసరం లేదు, ఇక్కడికి వస్తే చాలు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. దర్శనం కూడా తొందరగా జరుగుతుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. మేమందరం పుల్లంల గ్రామం నుండి వచ్చాము. మేము దర్శించుకోవడానికి మా అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చారు. భారతదేశం మొత్తం తిరిగి పుణ్యక్షేత్రాలు దర్శించుకునే బదులు ఒకే దగ్గర 12 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి టికెట్ గానీ ఎటువంటి ఏమీ లేవు. చాలా ప్రశాంతంగా, మనసుకు ప్రశాంతతగా కలిగేలాగా ఉంది. ఇక్కడ వాతావరణం అనేది చాలా సంతోషంగా ఉంది. నా ఈ చిన్నతనంలో 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ప్రతి రాష్ట్రం తిరిగి దర్శించుకునే సమయం లేకున్నా కూడా ఒకే దగ్గర ఒకే చోట 12 లింగాలను దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. నా పేరు బాలరాజు. మేము పుణ్యలింగేశ్వర స్వామికి దర్శించుకోనీకి వచ్చాము. ఇక్కడ చాలా బాగున్నది. అన్ని జ్యోతిలింగాలు అన్ని ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అంతా ఎక్కడ దర్శనం చేసుకున్నా గానీ ఎక్కడైనా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది, కానీ ఇక్కడ ఎటువంటి డబ్బులు తీసుకోవడం లేదు. జ్యోతిలింగాలు దర్శనం చేసుకుంటే భారతదేశం మొత్తం తిరగాలి. ఇక్కడికి వస్తే మా 12 జ్యోతిర్లింగాలు దర్శనం ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ओम नमः शिवाय. मेरा नाम भानु है एंड मैं महाराष्ट्र से आई हूँ एक इंस्टा की वीडियो देख के, और मैं मेरे सारे परिवार को लेकर आई हूँ ये मंदिर देखने के लिए जो बहुत सुंदर है. ये मंदिर का एटमॉस्फेयर बहुत ज़्यादा अच्छा है, बहुत ज़्यादा अच्छे इंटीरियर्स किया है एंड जो दर्शन करके बहुत अच्छा लगा हम लोगों को. सारे ज्योतिर्लिंग देख ये मंदिर के इधर एक गौशाला भी है जो बहुत सुंदर है एंड हम लोग ने गाय माता को ये दिया. हर हर महादेव. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు నాగరాజ్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిందంటే అన్ని గణపతి దర్శనం మొదలు నుంచి అన్ని 12 జ్యోతిర్లింగాలు ఎటువంటి హడావిడి లేకుండా దర్శనం చేసుకొని, అలానే అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని, అలాగే మన గోశాల ఉంది, గోశాలలో చూసుకొని, ఇక్కడ ఏంటంటే మళ్ళీ 12 జ్యోతిర్లింగాలను ఒక వరుసలో పెట్టి అందరికీ సొంతంగా స్పర్శించి అభిషేకం చేసుకునే అదృష్టం ఉంది. ఇక్కడ కూడా తొందరపాటు లేకుండా అసలు ఇక్కడ మేము అంత దూరం నుంచి వచ్చినా అలసిపోయినా అసలు అన్ని మర్చిపోయి నిదానంగా మనసుకి ప్రశాంతంగా ఉంది. చాలా బాగుందండి. ఇక్కడ మళ్ళీ మళ్ళీ వస్తుంటాం ఇక్కడికి. మేము బాగుంది. ఇక్కడికి వచ్చినందువల్ల మాకు ఒక ప్రశాంతమైన వాతావరణం, మనసుకు తృప్తి, దేవుని దగ్గర నుంచి చూసినందుకు అన్ని 12 జ్యోతిర్లింగాలను స్వయంగా దర్శించుకున్నంత భాగ్యం కలిగిందండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నల్గొండ జిల్లా మాది చీకడమాడి గ్రామం. అయితే ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాం. చూడాలని వచ్చినాం సార్. చాలా బాగుంది. పుణ్యలింగేశ్వర స్వామి మంచిగా దర్శనం అయ్యాడు దేవుడు. టికెట్ లేదు, మంచిగా సంతోషం అనిపించింది. ఎన్నెడు దూడం దేవస్థానం మొత్తం చూసుకుంటూ వచ్చినాం. చాలా మంచిగా అనిపించింది సార్. సంతోషం అనిపించింది. ఇన్ని దేవుళ్ళకి అభిషేకం చేయటం మాకు చాలా సంతోషం అనిపించింది. రూపాయి లేకుండా బీద వాళ్ళకు మంచిగా ఉంది సార్. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి మంచిగా ఉంది. గోశాల కూడా చాలా బాగుంది సార్. అంత దూరం పోలేక వాళ్ళకు ఇంత దగ్గర మంచిగా ఉంది. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. పుణ్యలింగేశ్వర దేవస్థానానికి మేము వచ్చాము. ఇక్కడికి కర్నూలు
జిల్లా నంద్యాల పలుకూరు నుంచి ఈ పుణ్యలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని వచ్చాము ఇక్కడికి. టెంపుల్ను యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ మీ వీడియోస్ ఇక్కడ ఉండే లొకేషన్ తెలుసుకొని మా పేరెంట్స్ వాళ్ళకు షేర్ చేయడం ద్వారా మేము ఈ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని ఎంత దూరం నుంచి వచ్చాము. ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్ కానీ, ఇక్కడ ఉండే టెంపుల్ మాకు చాలా నచ్చింది. ఇక్కడ వేరే టెంపుల్లోకి ఎక్కడెక్కడ వెళ్ళినా కానీ అన్నిటికీ ఇట్లా టికెట్ కానీ ఉంటాయి. ఇక్కడ అన్నిటికీ మాకు ఫ్రీగానే దర్శనం జరిగింది. మాకు దర్శనం జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలను ఒకటే సమయంలో మాకు దర్శనం లభించింది. మేము ఎక్కడెక్కడో ప్రయాణాలు చేసి జర్నీలు చేసి దర్శనం చేసుకునే కాడికి ఇక్కడికి ఫ్రీగా వచ్చి మేము ఇక్కడ దర్శనం చేసుకోవడము. ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్ కూడా మాకు చాలా నచ్చింది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా మంచిగానే డెవలప్మెంట్ అవుతూ ఉంది. ఇంకా హరహ మహాదేవ శంభో శంకర. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు లోకేష్, మాది పలుకూరు బనన్పల్లి మండలం నుండి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం బాగానే జరిగింది. జలాభిషేకం బాగా అనిపించింది. అట్మాస్ఫియర్ బాగుంది. చాలా మంది ఇక్కడికి వచ్చి పుణ్యలింగాల దర్శనం చేసుకొని వివిధ దాతలు వచ్చి ఇంకా ఆలయ డెవలప్మెంట్ కోసం ఎంతో దానం చేయవలసిందిగా కోరుతున్నాను. హరహర మహాదేవ శంభో శంకర్. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. హాయ్ అండి, పుణ్యలింగేశ్వర నమః. నా పేరు ప్రవళిక, మాది నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పలుకూరు విలేజ్. మాది ఆంధ్ర. ఇక్కడే లోకల్లోనే ఉంటాము. ఇక్కడికి ఎప్పటి నుంటో రావాలనుకున్నాము. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా మేము, మా హస్బెండ్, మా రిలేటివ్స్, మా మమ్మీ వాళ్ళు అందరం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం మాకు చాలా నచ్చింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. అందరికీ నమస్కారం. నా పేరు కవిత, బీబీనార్ నుంచి అని వచ్చాను. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాను. ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. విశాలంగా టెంపుల్ ఉంది. 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడం ఈ రోజు నా జన్మ ధన్యం అనుకున్నా. ఇక్కడ ఎక్కడెక్కడో పోవాలంటే ఎన్నో విధాలుగా క్యాష్ అవసరం ఉంటది కదా, లేని వాళ్ళం కూడా ఉంటాం కదా. ఇక్కడికి వచ్చినాక ఈ 12 జ్యోతిర్లింగాలను నీళ్లతో అభిషేకం చేయడం నా జన్మ ధన్యం అనుకున్నాను. అలా చేసుకోవడం వల్ల నాకు ఎంతో చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ టెంపుల్లో కూడా ముందు స్టార్టింగ్లో కాళ్ళు కడుకోవడం వేరే లేకుండా వాటర్లోనే కడుకోవడం, రావడం, మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కూడా చాలా మంది ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఓం నమో శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. ఇక్కడ మనకు చౌటుపల్ విలేజ్ లో మనకు ఈ 12 జ్యోతిర్లింగాల ఆలయం అనేది కొత్తగా వెలిసింది. యాక్చువల్లీ మనకు వచ్చేసి ఇది 12 జ్యోతిర్లింగాలు తిరగాలంటే మొత్తం భారతదేశం మొత్తం తిరగాల్సి వస్తుంది. కానీ మనకు ఇక్కడ ఈ చౌటుపల్లో అనేది మనకు అన్ని జ్యోతిర్లింగాలు ఒకటే దగ్గర దర్శనం చేసుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ లొకేషన్, వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంది. రావడంతోనే మనకు కాళ్ళు కనుక్కొని లోపలికి వెళ్ళి లైన్గా ఒకదాని ఒకటి వెంబడి మనకు జ్యోతిర్లింగాలు దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ గోశాల కూడా ఉంది మనకు. ఇక్కడ దాని తర్వాత ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకు కూడా మనము ఒకేసారి జలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ జలాభిషేకం కానీ అర్చనకు కానీ ఎలాంటి అమౌంట్ అనేది ఇక్కడ స్వీకరించడం లేదు. అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఉంది. చాలా ధన్యం చేసుకోవడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడికి అందరూ వచ్చి కూడా దర్శించుకోవాలని కోరుతున్నాను. హరహర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు శివ, నాది పోచంపల్లి. ఈ 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ చాలా బాగున్నాయి. గోశాల కూడా బాగుంది. ఇలాంటి ఈ పుణ్యక్షేత్రాన్ని మహా పుణ్యక్షేత్రం కావాలని కోరుకుంటున్నా. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు అభిషేకం చాలా బాగుంది. టెంపుల్ వర్క్ కూడా బాగుంది. అంత బాగుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మేము ఇష్టాలు చూసి మేము ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడ దర్శించుకోవడానికి కానీ పార్కింగ్ కానీ ఎటువంటి టికెట్ లేదు. ఇక్కడ గోశాలను కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం ఎక్కడో పోయి దర్శించుకోవడానికి అవకాశం లేకున్నా కానీ ఇక్కడ అన్ని అవకాశంలో ఉన్నాయి. దర్శించుకోవడం చాలా బాగుంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం
శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.